తమిళనాడులో త్రిభాషా విధానం వద్దన్నందుకు నన్ను దేశద్రోహులు అంటున్నారని, మతోన్మాదులు ఇలాంటి మాట్లాడుతారని తమిళనాడు సీఎం స్టాలిన్ అయితే బీజేపీ మీద విరుచుకుపడ్డాడు. గాంధీని చంపిన గాడ్సే యొక్క భావజాలంతో నడుస్తున్నటువంటి ఈ బీజేపీ ఒకప్పుడు మేము కార్గిల్ యుద్ధంలో, బంగ్లాదేశ్ యుద్ధంలో, పాకిస్తాన్ యుద్ధానికి ఎక్కువ నిధులు ఇచ్చినటువంటి తమిళనాడు పైన మీరు విమర్శలు చేస్తారా అంటూ బీజేపీపై అయితే విరుచుకుపడ్డాడు ఉదయనిధి స్టాలిన్. మతోన్మాదులు, వీళ్ళంతా మతోన్మాదంతోనే ప్రభుత్వాల్ని నడిపిస్తున్నారు. త్రిభాషా విధానమే కాదు, అసలు ఆ భాషలు మాట్లాడడానికి, ఉచ్చరించడానికి తమిళులకి అర్థం కానటువంటి భాషని మాపై ఏ విధంగా రుద్దుతారంటూ ఎక్స్ వేదికగా అయితే తమిళనాడు సీఎం స్టాలిన్ అయితే విమర్శించాడు బీజేపీని. మరి మతోన్మాదులు కరెక్టే, మరి మీరు అన్నట్లుగా మరి అక్కడ మతోన్మాదంతో రెచ్చిపోతున్నటువంటి వారెవరు? నిజంగా మతోన్మాదంతో రెచ్చిపోతే హిందువులు గనక ఈరోజు ఈ పరిస్థితి ఇక్కడ ఉంటుందా? ఈరోజు మనం పోరాడాల్సినటువంటి పరిస్థితి మనకు ఉంటుందా? మనలో మనమాట. డెంగీ, మలేరియా అని నీ కొడుకు 2023లో అన్నప్పుడు నీ కొడుకు ఉంటాడా? మతోన్మాదులమే అయితే 600 పురాతన దేవాలయాలపై జరిగినటువంటి దాడుల్ని ఖండించకపోగా కనీసం దాని గురించి కూడా ఎవరు మాట్లాడలేదు తమిళనాడులో. ఒకవేళ నిజంగా మతోన్మాదులమే అయితే అంత పని చేసినందుకు మీ ప్రభుత్వాలు ఉంటాయా? మీ నాయకులు ఉంటారా? ఒక మసీదుని, ఒక చర్చిని ఏమి పీకలేని మీరు, అంటే అనుమతులు లేకుండా కట్టినటువంటి వాటి జోలుకు కూడా వెళ్ళలేని మీరు, వాటిని ఏమీ అనకుండా కేవలం సనాతన ధర్మం మాత్రమే డెంగీ, మలేరియా అంటూ విమర్శిస్తున్నటువంటి మీరు ఈరోజు ఇంత దర్జాగా బ్రతకగలరా? అంటే మతోన్మాదం అంటే చెప్తున్నాను, మతోన్మాదులు ఎవరు అనే దానికి ఇప్పటికీ మేము ఎదురుదాడి చేయకపోవడం మీ యొక్క ఆటలు సాగుతున్నాయి. నిజంగా ఎక్కడైనా సరే దేశంలో, తమిళనాడు కావచ్చు, మిగతా రాష్ట్రాల్లో కావచ్చు, ఇలా హిందుత్వం పైన, సనాతనం పైన ఎవడైతే విమర్శలు చేస్తాడో వాడికి సరిగ్గా ప్రజలు నిరసనల రూపంలోనైనా కనీసం బుద్ధి చెప్పగలిగితే ఎవడైనా ఇలా మాట్లాడతాడా? అది ఆలోచించాలి.